ఉపనిషత్తైన బృహదారణ్యకము ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వాంగిలో వేద ఇది అని చెప్పినందువల్ల 4 వేదములు చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఒక్కొక్క ముఖము నుండి ఆవిర్భవించినవి అని చెప్పడమే వైదికమైన సిద్ధాంతం. త్రయీ అని రావడానికి గల కారణములు చాలా రకములుగా ఉన్నాయి. సాహిత్య రూపంగా మనం కనుక ఆలోచిస్తే సారస్వతమంతా 3 రూపములుగానే ఉంటుంది. పద్యాత్మకమని, గద్యాత్మకమని, శంకువాత్మకమని. కాబట్టి ఈ 3 రకములుగా వాణి ప్రవర్తిస్తుంది అని చెప్పడమే త్రయీ పదములో ఉండే స్వారస్యముగా విజ్ఞులైన పెద్దలు చెప్పే పదం. ఆ రకంగా వేదము, అధర్వ వేదము 4వ వేదము. వేదము మొదటిది, 2వది, 3వది అని లెక్క ఉండే అవకాశం లేదు. ఎందువల్లంటే వేదములన్నీ ఒకే మారు బ్రహ్మ యొక్క 4 ముఖముల నుండి ప్రవర్తించినవి కావు, ప్రవర్తించేటట్లుగా భగవంతుని యొక్క సంకల్పం కాబట్టి ఒకే మారు ఆవిర్భవించాయి. కానీ వాటికి ఉండే గౌరవాన్ని బట్టి అందులో ఉండే వేదములో ఉండే విషయాన్ని బట్టి 1, 2గా పరిగణించడం తప్ప ఇది 4వదనో ఇది 1వదనో చెప్పే అవకాశం లేదు. మనకి జయంత భట్టు న్యాయమంజరిలో అథర్వ ఆదివేద అని కూడా. ఆదివేదం అథర్వవేదం అంటే ఋగ్వేదమా అథర్వవేదమా ఈ సందేహపడవసరము లేదు. వేదములన్నీ ఒకే మారు ఆవిర్భవించాయి. కానీ పెద్దల యొక్క ఒక విధానాన్ని అనుసరించి 4వ వేదంగా పరిగణించబడేది అథర్వ వేదం. థర్వం అంటే హింస అని అర్థం. అథర్వం అంటే హింస లేనిది, కుటిలగతి లేని, వక్రత లేని, నేరుగా సూటిగా ధర్మాలను చెప్పగలిగే ఒక అద్భుతమైనటువంటి వేదరాశి అథర్వ వేదరాశి. ఇది చాలా 9 శాఖలుగా ఆవిర్భవించింది వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహవశాన. కానీ మనకి ఈనాడు మన యొక్క అశ్రద్ధ వల్లనో మనల్ని పరిపాలించిన పరమతీయుల యొక్క ప్రభావాల వల్లనో కొద్ది శాఖలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. వాటిలో 2 శాఖలు ప్రధానములుగా ఉన్నాయి. అందులో ఒకటి శౌనక శాఖ, 2వది పైపలాద శాఖ. పైపలాద శాఖ చాలా తక్కువగా కనిపిస్తుంది. శౌనక శాఖ శౌనక మహర్షి యొక్క అనుగ్రహం చేత అద్భుతంగా మన దేశమంతా ప్రవర్తించి ఆ వేద ఫలాన్ని అందిస్తుంది. శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి మహాఫేనం వందేహం శౌనకారణం అని అంటారు. శౌనక మహర్షి చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, నిష్ఠ కలిగిన వ్యక్తి. అలాంటి మహర్షి యొక్క ప్రవర్తనంలో మనకు అందినటువంటి గొప్ప శాఖ ఈ శౌనక శాఖ. ఇది 20 కాండలుగా, 36 ప్రపాఠకములుగా, 731 సూక్తములుగా, 5987 రుక్కులతో నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైన గ్రంథం. దీనిలో సుమారు 1200 రుక్కుల వరకు కూడా ఋగ్వేదంలో ఉండే రుక్కులతో సరిపోల్చుకోతగినవే ఉంటాయి. కొద్ది చిన్న విభక్తి భేదములతో 80 రుక్కులు పూర్తిగా యజుస్సుల వలె ప్రకాశిస్తాయి. గద్యాత్మకములై కృష్ణ యజుర్వేదము వలె 80 రుక్కులు మనకు కనిపిస్తాయి. ఇందులో కొన్ని మళ్ళీ విభాగము చేసుకుంటే ఒక 180 సూక్తములు ఆయుర్వేదాన్ని మనకు ప్రవర్తింపజేస్తాయి. కొన్ని సూక్తములు అలా రకరకములుగా ఈ వేదము ఎంతో సమాజోపయుక్తములైనటువంటి అంశములను అందించింది అనడంలో ఎలాంటి సందేహము ఉందని అవసరం లేదు. ఎందువల్లంటే సాయణాచార్యుల వారే ఇది ఐహిక ఆంగిక ఫలప్రదము అని చెప్పినారు. వారు వేదములు ఎందుకు ప్రవర్తించాయో బాగా తెలిసినవి. వేదాది యజ్ఞార్థం అభిప్రవృత్తాః. వేదములు